नमस्ते मित्राणि संभाषण संस्कृतं वार्तावाहिनी संस्कृत कार्यक्रमाय स्वागतं व्याहरामि। मित्राणि प्रथमंगा संस्कृत भाषा विकाసం కొరకు మనం సంభాషణ అనే పేరుతో అదే విధంగా సంభాషణ వార్తావాహిని అనే పేరుతో మీడియా ప్రారంభం చేయడం జరిగింది। ఈ రోజు సంస్కృత భాషలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఈ పత్రిక కానీ ఈ మీడియా కానీ మనం పెట్టుకోవడం జరిగింది। మిత్రాని మీ అందరికీ తెలుసు ఇంటర్మీడియట్లో ప్రభుత్వం వారు అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలి, సంస్కృత భాష గురు శిష్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు అటు పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో కూడా రావాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మరి వారు జీవో ఇవ్వడం జరిగింది। కానీ దాన్ని కొన్ని తెలుగు సంఘాలు వ్యతిరేకించడం దురదృష్టకరం। వీటిని ప్రశ్నించడానికే ఈ యొక్క మీడియా పెట్టడం జరిగింది। మిత్రులారా, మనం చూసినట్లయితే అన్ని పాఠశాలలో కూడా ప్రభుత్వ తెలుగు ఉపన్యాసకులు ప్రభుత్వ తెలుగు పండితులు ఉంటారు। అదేవిధంగా అన్ని జూనియర్ కళాశాలలో కూడా ప్రభుత్వ తెలుగు హిందీ ఉర్దూ అరబిక్ చెప్పేటువంటి పండితులు ఉంటారు, కానీ సంస్కృత భాష పండితులు ఉండరు। ఈ మధ్య కాలంలో మనం సంస్కృత మీడియా ద్వారా సంభాషణ పత్రిక ద్వారా అదేవిధంగా సంస్కృత భాష గురు శిష్య సంఘం ద్వారా సంస్కృత భాష ఉపన్యాసక సంఘం ద్వారా మనం పోరాటం చేయగా మిత్రాన్ని మరి కాంట్రాక్ట్ లెక్చర్ కొంతమంది సంస్కృతంలో 9 మంది పర్మనెంట్ అయ్యారు। అదేవిధంగా కొత్తగా సంస్కృత భాష పోస్టులు 10 వేయడం జరిగింది। మొత్తానికి ఈ 10 ఆ 9 కలిపితే 19 మంది మాత్రమే ఉన్నాం। అదేవిధంగా మన తెలుగు భాష పండితుల సంఖ్య చూసినట్లయితే 700 పైగా తెలుగు మరి జూనియర్ కాలేజీలో తెలుగు చెప్పేటువంటి పండితులు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు। అదేవిధంగా హిందీ ప్రభుత్వ ఉద్యోగులు మనకు 500 పై చిలుకు ఉన్నారు। అదేవిధంగా మనం చూసినట్టయితే ఉర్దూ చెప్పేటువంటి సంస్కృతం జూనియర్ కాలేజీలో ఉర్దూ చెప్పేటువంటి ఉర్దూ గురువులు మన యొక్క సంఖ్య మనం చూసినట్లయితే ఒక 300 పైన ఉంటుంది। కానీ సంస్కృత భాష గురు శిష్యుల యొక్క గురువుల యొక్క ప్రభుత్వ ఉద్యోగాల యొక్క పండితుల యొక్క సంఖ్య చూసినట్లయితే కేవలము ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో 19 మంది మాత్రమే ఉన్నారు। ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి। ఆ ప్రభుత్వ పాఠశాలలో సంస్కృతం సబ్జెక్టే లేదు అంటే సంస్కృత భాష గురు శిష్యులు నిరుద్యోగులైపోతున్నారు, ఉపాధిని కోల్పోతున్నారు। మరి సంస్కృత భాష ఎందుకు పాఠశాలలో పెట్టరు? మనం చూస్తున్నాం తెలంగాణలో పాఠశాలలో ఉర్దూ ఉంటుంది, హిందీ ఉంది, తెలుగు ఉంది, అదేవిధంగా ఆంగ్ల భాష కూడా ఉంది, కానీ సంస్కృత భాష లేదు। ఇలా లేకపోవడం వలన వేములవాడలో సంస్కృతం చదివేటువంటి పిల్లలు కానీ వేదాంతవతి సంస్కృత పాఠశాలలో సంస్కృతం చదివినటువంటి పిల్లలు కానీ అదేవిధంగా యారుట పాఠశాలలో సంస్కృతం చదివేటువంటి పిల్లలు కానీ అదేవిధంగా సంస్కృతంలో ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి స్లెట్ నెట్ జేఆర్ఎఫ్ ఇలా చేసేటువంటి ఈ పిల్లలందరూ కూడా విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులు అయిపోతున్నారు। సంస్కృతం చదువుకొని వారు ఏం పాపం చేశారు, వారికి ఎందుకో ప్రభుత్వ ఉద్యోగులు రాకూడదు అని సంభాషణ మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది। మిత్రులారా, సంస్కృత భాషను మనం పెంచి పోషించి అభివృద్ధి చేయాలి। ఈరోజు జపాన్లో జర్మనీలో అన్ని దేశాల్లో కూడా సంస్కృత విశ్వవిద్యాలయాలు ఉన్నాయి। అంతేకాదు మన భారతదేశంలో 18 సంస్కృత భాష విశ్వవిద్యాలయాలు ఉన్నాయి। ఈ తెలంగాణ ప్రభుత్వము పాఠశాల స్థాయి నుండి సంస్కృత భాషను అభివృద్ధి చేయకపోవడం వలన ఏమవుతుంది తెలుసా? తెలంగాణలో సంస్కృత భాషను చదివినటువంటి బీఈడి ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేసినటువంటి విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా నష్టపోతున్నారు। మిత్రులారా, కొన్ని తెలుగు సంఘాలు పనిగట్టుకొని సంస్కృతాన్ని మేము పాఠశాలలో కానీ జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రవేశపెట్టనీయం అనేటువంటి విధంగా వార్తాపత్రికల్లో వార్తలు వస్తున్నాయి। అన్ని తెలుగు వార్తాపత్రికలు సంస్కృత భాషకు అనుకూలంగా మంచి చెడు ఆలోచించకుండా వారు రాయడం జరుగుతుంది। సంస్కృతాన్ని ప్రవేశపెట్టడానికి మీ యొక్క విద్యార్థి సంఖ్యను తెలపండి అని ఒక గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒక లేఖ ఇస్తే తెలుగును తీసేస్తున్నారు, తెలుగును కనుమరుగు చేస్తున్నారు, ఇక తెలంగాణలో జూనియర్ కాలేజ్లో తెలుగు ఉండదు అనేసి దుష్ప్రచారాలు చేస్తూ మొత్తం వాతావరణాన్ని భయాందోళనకు క్రియేట్ చేస్తున్నారు। ఇది చాలా తప్పు తెలుగు భాష పండితులారా। అందుకే మొత్తం భారతదేశం మనం చూసుకున్నట్లయితే మిత్రులారా అనేక మంది సంస్కృత భాష పండితులు స్పందించి మా సంభాషణ వార్తావాహినికి వారి యొక్క వ్యాసాలను పంపించడం జరిగింది। ఆ వ్యాసాలను ఈరోజు మీ అందరికీ వినిపిస్తాను, వినండి। ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి। శివన్ కుమార్ ప్రముఖ విద్యావేత్త న్యూ ఎరా కళాశాల ప్రాంశుపాల
ఈ విద్యావేత్త అయినటువంటి గొప్ప పండితులైనటువంటి శ్రవణ్ కుమార్ గారు ఏమంటున్నారు, ఇక్కడ చూడండి, పాఠశాల స్థాయి నుండి సంస్కృత సంభాషణ అనివార్యంగా చేయాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి విద్య ఎంతో కీలకం. ముఖ్యంగా భవిష్యత్ తరాల బుద్ధిజీవులుగా తీర్చిదిద్దే భాష విద్యను సరైన దిశలో ప్రోత్సహించాలి. కావున ప్రస్తుతం మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుండి ఆంగ్ల భాషను ప్రాముఖ్యతనిస్తూ విద్యా వ్యవస్థ ముందుకు సాగుతుంది. అయితే భారతీయ సంస్కృతికి మూలస్తంభమైన సంస్కృత భాష ఆంగ్లానికి సమానంగా ప్రోత్సహించబడాలి అని ఈ విద్యావేత్త శ్రవణ్ కుమార్ గారు చెప్తారు. ఇంకా వీరు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ముఖ్యమంత్రి గారు వేడుకుంటున్నారు, ప్రాథమిక స్థాయి నుండి సంస్కృతాన్ని తప్పనిసరి భాషగా చేయాలి. ఆంగ్ల మాదిరిగా సంస్కృత సంభాషణ విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టాలి. ప్రతి పాఠశాలలో కనీసం ఒక సంస్కృత ఉపాధ్యాయుడిని నియమించాలి. ప్రతి పాఠశాలలో కూడా సంస్కృత భాష గురు శిష్యులు ఉండే విధంగా చూడాలి అని వీరు ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. వీరు ప్రముఖ విద్యావేత్త, న్యూ ఎరా కళాశాల సంస్థాపక, యోజక, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. విద్య అనేటువంటిది అంటే సంస్కృత భాష పిల్లలు నేర్చుకోవడం వల్ల కలిగేటువంటి లాభాల గురించి వీరు ఎన్నో వ్యాసాలు రాశారు. అనేక టీవీలలో కూడా ఎన్నో కామెంటరీస్ ఇవ్వడం జరిగింది. అలాంటి వారి యొక్క సూచన ప్రభుత్వం గ్రహించి తప్పకుండా ఈ ప్రభుత్వం స్పందించి సంస్కృత భాషను అనివార్యంగా ఆంగ్ల భాష వలె అన్ని పాఠశాలలో ప్రవేశపెట్టాలి. సంస్కృత భాష గురుశిష్యులు కూడా పాఠశాల స్థాయిలో, జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాఠశాల స్థాయిలో, ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉండాలి. ఆ విధంగా ఉపాధి కలిగించే విధంగా సంస్కృత భాష గురుశిష్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగాల యొక్క ఉపాధి కలిగించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కూడా శ్రవణ్ కుమార్ గారు చెప్తున్నారు. అదేవిధంగా మరొక ఏ శ్రీనివాస్ సంస్కృత ఉపన్యాసకులు గోదావరి ఖండ్ జరిగింది. మాతామహి, అమ్మమ్మ. తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలలో సంస్కృతం ద్వితీయ భాషగా ప్రవేశపెట్టడానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయా? సంస్కృతం ద్వితీయ భాషగా ఎంపిక చేసుకున్న విద్యార్థులు ఉన్నారా? సంస్కృత ద్వితీయ భాషగా ప్రవేశపెట్టడానికి సాధ్యాసాధ్యాల గురించి వివరాలు అందించాలని ఒక ప్రొసీడింగ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల డిఐఓలకు మరియు ప్రిన్సిపాల్లకి అందించి దీనితో తెలంగాణలో అని ఒక ప్రొసీడింగ్ పంపించారట. దీనితో తెలంగాణలో కొంతమందికి కొబ్బరి చిప్ప దొరికినట్లు అయ్యింది అని వారు మరి తెలుగు భాష పండితులు సంస్కృత భాషను విమర్శిస్తుంటే, సంస్కృత భాష గురు శిష్యులు విమర్శిస్తుంటే, సంస్కృత భాషను మేము రానివ్వం, ఈ పనికి రాని సంస్కృత భాష అని కూడా తెలుగు భాష ప్రొఫెసర్ అనడం ఏదైతే ఉందో చాలా మంది హృదయాలు అటు మనం చూస్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి 18 యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసుల యొక్క హృదయాలు, ప్రొఫెసర్ల యొక్క హృదయాలు, వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వంలో సంస్కృత భాష ప్రొఫెసర్లు, వారందరూ కూడా హృదయం బాగా తరుక్కుపోయింది. ముఖ్యంగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలి అన్నారు తప్ప తెలుగుని ఎక్కడ కూడా తొలగిస్తామని ప్రభుత్వం అనలేదు అని కూడా వీరు ఖచ్చితంగా చెప్తున్నారు. కానీ ఈ తెలుగు భాష పండితులు తెలుగు భాష పైన దుష్ప్రచారం చేస్తూ సంస్కృత భాషని ప్రభుత్వ రంగంలోకి, ప్రభుత్వ విద్యాలయంలోకి, ప్రభుత్వ కళాశాలలోకి, ప్రభుత్వ విశ్వవిద్యాలయంలోకి సంస్కృత భాషను మేము రానివ్వము అనేటువంటి ధోరణిలో వీరు ఇలా దుష్ప్రచారం చేయడము చాలా దురదృష్టకరమని కూడా డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు సంస్కృత ఉపన్యాసకులు గోదావరి అని చెప్పడం జరుగుతుంది. మరొక వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. మేము 4 అక్షరాలు నేర్చుకున్నాం, డిగ్రీలు పూర్తి చేసుకొని తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠంలో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలు పూర్తి చేసుకొని బయటకు వస్తే మా జీవితాలు మళ్ళీ రోడ్డు పాలే. చూడండి, అక్కడ తిరుపతికి వెళ్ళి తిరుపతిలో బీడీ చేసి, ఎంఏలు చేసి, ఎంపీలు చేసి, అదేవిధంగా అసలు తెలంగాణలో సంస్కృతం బీడీ లేదు, సంస్కృత విశ్వవిద్యాలయం లేదు, సంస్కృత భాషను పెంచి పోషించి అభివృద్ధి చేద్దామనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేయకపోవడమైనటువంటిది దురదృష్టకరమని కూడా వీరు ఎవరు ఏ శ్రీనివాస్ గారు సంస్కృత ఉపన్యాసకులు గోదావరికి అనడం జరుగుతుంది. మరికొంతమంది అభిప్రాయాన్ని మనము చూద్దాం. మిత్రులారా, ఈ విధంగా అనేక తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ, అసతోమా సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ, అనేక మంత్రాలు, అనేక శ్లోకాలు మనం చదువుతుంటాం. ఈ శ్లోకాలకు, ఈ యొక్క మంచి సందేశాలకు, ఆదేశాలకు, ఉపదేశాలకు మహానిలయం ఏది అంటే సంస్కృత భాష. అలాంటి సంస్కృత భాషను తెలుగు వారు విమర్శించడం దురదృష్టకరం, ప్రభుత్వం వారు గుర్తించకపోవడం దురదృష్టకరం అని కూడా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇంకా చూద్దాం. అదేవిధంగా సంస్కృత భాష వైశిష్టం. జనని సంస్కృతంబు సర్వభాషలకు
డాక్టర్ గుండి శ్రీనివాస్ శర్మ ధర్మపురి వాసులు ఈ విధంగా చెప్తున్నారు. చూడండి, అన్ని శ్రీనాథు సాక్షాత్గా చెప్పాడట. ఏమని? జడి సంస్కృతము సర్వభాషలకు అన్నట్లు అన్ని భాషలకు మా మూలమే సంస్కృతం. సంస్కృత పదం వినా రోజు మనం కాలం వెళ్ళదివ్వలేము. చూడండి, మనం రోజు మాట్లాడే భాషలో 90% సంస్కృత భాష పదాలే ఉంటాయి. చూడండి, సంస్కృత భాష పదాలు లేకుండా తెలుగు వారు తెలుగులో మాట్లాడలేరు అని మన గుండి శ్రీనివాస్ శర్మ గారు ధర్మపురి వాసులు చెప్తున్నారు. వారు ఇంకా చెప్తున్నారు, తరగతి అనే పదం కూడా సంస్కృత భాష పదమేట. తరగతి అంటే ఉత్తమమైనటువంటి గతిని పొందడము. అదేవిధంగా తలకాయ అనే పదం చూసినట్లయితే తల అంటే పైభాగం, కాయ అంటే కింది భాగము, శరీరము. ఈ తల, ఆ తల, ఇతర రసాతల, మహాతల అని అంటాం కదా. తల అంటే పైభాగము, కాయ అంటే కింది భాగము. తలకాయ అనే పదం కూడా సంస్కృత భాష పదమే. ఈ విధంగా మనం చూసినట్లయితే అది ఇది పూర్ణం అధహ పూర్ణం ఇదం అనేటువంటి ఈ అధహ అనే శబ్దం నుంచి అది పుట్టింది, ఇదం అనే శబ్దం నుంచి ఇది పుట్టింది. కావున ఈ అది ఇది అనేటువంటి మనం నిత్యం తెలుగులో వ్యవహరించేటువంటి పదాలు కూడా సంస్కృత భాష పదాలను కూడా వీరు తార్కికంగా సాహిత్యంగా నిరూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇంకా వీరి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఏమని అంటే, మా సంభాషణ మాసపత్రిక, ఈ యొక్క సంభాషణ పత్రిక ఏదైతే ఉందో, మీడియా ఏదైతే ఉందో, మరి దీన్ని మనం పెంచి పోషించి అందరూ సంస్కృత భాష పండితులు, సంస్కృత భాష అభిమానులు కూడా అందుకు మనం కొంత మూలధనం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి మనందరం ఎవరికి తోచిన విధంగా వారు రాజేంద్ర ప్రసాద్ అన్నగారికి పంపితే బాగుంటుంది. ఏదైనా పత్రిక నడవడానికి జీతభత్యాలకు డబ్బు అవసరమే కదా అని ఈ పత్రిక యొక్క అభివృద్ధి కొరకు మనందరం సహకరిద్దామని గౌరవ డాక్టర్ గుండి శ్రీనివాస్ శర్మ గారు చాలా విశాలమైన హృదయంతో మరి సంభాషణ పత్రికను మనం పెంచి పోషించి అభివృద్ధి చేసుకుందామని కూడా తెలియజేయడం జరుగుతుంది. మరొక విషయం చూద్దాం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్కృత భాష ఉద్యోగాలను కోల్పోతున్న తెలంగాణ సంస్కృత విద్యార్థులు. మిత్రులారా, సంస్కృత భాషను మనము ఇక్కడ పెంచి పోషించి అభివృద్ధి చేసుకోవడం వల్ల అనేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మన తెలంగాణ సంస్కృత బిడ్డలు కోల్పోతున్నారు. ఈరోజు భారతదేశంలో 18 సంస్కృత విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఆ విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా సంస్కృతం మాట్లాడడమే, అంటే స్పోకెన్ సాంస్క్రిట్ బేస్గా చేసుకుని అవి ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. సంస్కృతంలో ఎవరైతే పిల్లలు అనర్గళంగా మాట్లాడుతున్నారో, వ్యాసరచన చేయగలుగుతున్నారో, అదేవిధంగా సంస్కృతంలో మంచిగా వార్తలు చదవగలుగుతున్నారు, సంస్కృతం మీడియా, సంస్కృతం జర్నలిస్టులు, సంస్కృతం రిపోర్టర్లు, ఇవన్నీ కూడా 18 యూనివర్సిటీల్లో అక్కడ ఉద్యోగాలు పడుతూ ఉంటాయి. అయితే మన తెలంగాణలో సంస్కృత సంభాషణకృతాన్ని చిన్నప్పటి నుంచి మనం ప్రవేశపెట్టి నేర్పించకపోవడం వలన తెలంగాణ బిడ్డలు ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని, ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కూడా నష్టపోతున్నారు అన్న విషయాన్ని కూడా ప్రభుత్వానికి తెలియచేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తుంది ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సంభాషణ పత్రికకు మరియు మీడియా రంగానికి మీ ఆర్థిక సహాయం చేయూతను అందించాలని కోరుతున్నారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. అదేవిధంగా మిత్రులారా, సంస్కృత భాష అక్షరాలను, పదాలను, వాక్యాలను, శ్లోకాలను, స్తోత్రాలను, మంత్రాలను, సంస్కృత భాష సాహిత్యమును, సంస్కృత భాష గురు శిష్యులను పెంచి పోషించి అభివృద్ధి చేసుకుందామని కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వారి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మరొక వ్యాసం చూద్దాం. ఈ విధంగా అన్ని రాష్ట్రాల నుండి కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సంస్కృత భాష పండితులు వాళ్ళు హృదయం స్పందించి అనేక వ్యాసాలు మా సంభాషణ మరి పత్రికకు పంపించడం జరిగింది. సంస్కృతం లేకపోతే తెలుగు సాహిత్యం ఈ స్థాయికి చేరుకునేది కాదు. ఈరోజు తెలుగు అక్షరాలు, తెలుగు పదాలు, తెలుగు వాక్యాలు, తెలుగు పద్యాలు, తెలుగు శ్లోకాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సంస్కృత భాష శ్లోకాల ఆధారంగానే అభివృద్ధి చెందినాయి. ఈరోజు ఈ సంస్కృత భాష అనేది లేకపోతే ఈ తెలుగు భాష సాహిత్యం ఇంత విశ్వవ్యాప్తం అయ్యేది కాదు అని కూడా సాహిత్యంగా నిరూపిస్తూ చెప్పడం జరుగుతుంది. మరికొంత సంస్కృత భాష పండితులు, తెలుగు పండితులు సంస్కృతాన్ని విమర్శించే కొన్ని సాధారణ అంశాలు మరియు వాటికి లోతైన సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. విమర్శ సంస్కృతం తెలుగు భాష గుర్తింపు దెబ్బతీస్తుంది అని సంస్కృతం అంటే సంస్కృతం అభివృద్ధి చెందితే తెలుగు భాష దెబ్బతింటుంది అనేటువంటి వారి యొక్క అభిప్రాయం ఏతుందో ఇది తప్పుడు అభిప్రాయము. ఇది ప్రజలకు తప్పుడు సందేశం వారు ఇస్తున్నారు. కొంతమంది వాంటెడ్లీ కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి ఈ వ్యక్తులు ఇలాంటి భావజాలాన్ని ప్రజల్లో ప్రసరింపజేస్తున్నారు. కానీ సంస్కృత భాష అభివృద్ధి చెందితే, సంస్కృతం అభివృద్ధి చెందితే మరి ఇంకా తెలుగు భాష పండితులు అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, అదే అంతర్రాష్ట్రీయ ఉద్యోగాలు కూడా తెలుగు వారు పొందేటువంటి అవకాశం ఉంటుంది అని కూడా వీరు సాహిత్యంగా గొప్పగా వ్యాసం రాసి నిరూపించడం జరిగింది. వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే సంస్కృతం ఒక అంతర్రాష్ట్రీయ భాష.
ఈ సంస్కృత భాష కేవలం ప్రాంతీయ భాష కాదు, ఇది అన్ని ప్రపంచ దేశాలు ఈ భాషను గౌరవించి ఆదరించి ప్రేమించి పెంచి పోషించి అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఇవన్నీ అవకాశాలు మన తెలంగాణ బిడ్డలు కోల్పోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఈ సంస్కృత భాషను పాఠశాల స్థాయిని అభివృద్ధి చేయకపోవడమే అని వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. తెలుగు కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ సంస్కృత గ్రంథాలను తెలుగులోకి తీసుకువచ్చి తెలుగు భాషకు ఒక గొప్ప సాహిత్య సంప్రదాయాన్ని అందించారు. చూడండి, గొప్ప గొప్ప పండితులు చెప్పుకునేటువంటి నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ వీరందరూ కూడా సంస్కృత భాషలో ఆవిర్భవించినటువంటి గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేసి తెలుగు సాహిత్యానికి గొప్ప గౌరవం తీసుకుని రావడం జరిగింది. కావున మన తెలుగు భాషా పండితులు ఉభయ భాషా కోవిదులు కావాలి అంటే అటు సంస్కృతంలో అనర్గంగా మాట్లాడగలగాలి, తెలుగులో కూడా అనర్గంగా మాట్లాడగలిగేటువంటి మీడియాలను పత్రికలు నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలవారు మన తెలుగువారు కావాలి అని కోరుకుంటున్నారు. ఎవరు మన ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఈ యొక్క లేఖను పంపించడం జరిగింది. మరొక లేఖ చూద్దాం. ఎందుకు రచ్చ? డాక్టర్ వీరగోని చైతన్య గౌడ్, ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, టీపీటీ, పిహెచ్డి, వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా 9490285757. వీరు చాలా అద్భుతంగా వ్యాసరచన చేయడం జరిగింది. వీరు ఏమంటున్నారో చూద్దాం. ఎందుకు రచ్చ? ఇటీవల స్వరాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ భాష సంస్కృత భాష నేర్చుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు ప్రకటించడం హర్షణీయం. కానీ ఈ నిర్ణయాన్ని కుహనా మేధావులు గమనించగలరు మిత్రులారా. ఈ కుహనా మేధావులు తప్పుపట్టి పక్కదారి పట్టించాలని చూడడం హాస్యాస్పదం అని కూడా వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అంతేకాదు సకల భాషలకు జయండి సంస్కృతంబు అన్నాడు కవి సార్వభౌముడు శ్రీనాథు అని కూడా ప్రజలకు విషయం తెలియజేస్తున్నాడు. భారతదేశం యొక్క గొప్పతనం రెండింటిలో ఉంది, అది మన సంస్కృతిలో, సంస్కృత భాషలో అని మరి ఆ పండితులు చెప్పినటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ ఉటంకిస్తూ, ఇక్కడ పురస్కరిస్తూ, ఇక్కడ నిక్షిప్తం చేసి తన యొక్క అభిప్రాయం తెలియజేయడం జరిగింది. తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు విశ్వవ్యాప్తంగా సంస్కృత భాష అధ్యయనానికి అరులు చాస్తున్నాయి. నేటి ఆధునిక అగ్రదేశాలు ఉదాహరణకు జర్మనీ, చైనా, అమెరికా లాంటి ఎన్నో దేశాల్లో సంస్కృత విభాగాలు నెలకొల్పి మన ప్రాచీన అనేక గ్రంథాలను వారి భాషలోకి తర్జుమా చేసుకుంటున్నారు. ఇప్పటికీ మనం చూసినట్లయితే సంస్కృత భాషలో సహస్రాధిక నిఘంటవః సంతి. అక్షరాలకు సర్వేషాం అక్షరాణాం జననీ సంస్కృత భాష, పదానాం జననీ సంస్కృత భాష, వాక్యానాం జననీ సంస్కృత భాష, మంత్రానాం, శ్లోకానాం, సూత్రానాం, యోగ ఆసనానాం, ఆయుర్వేద శాస్త్రానాం చ జననీ సంస్కృత భాష. ఈ భాషను మన తెలుగు వారు చదువుకోవడం ద్వారా వారి యొక్క నాలుక, బుద్ధి, హృదయం, మనస్సు, శరీరం అంతా కూడా దినదినాభివృద్ధి చెందుతుంది అని వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. మిత్రులారా, గొప్ప గొప్ప విషయాలు, గొప్ప మేధా సంపన్నులు అయినటువంటి వీరందరూ కూడా సంస్కృత భాషలో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేసి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. అదేవిధంగా సంస్కృతం చదివి తెలుగు ఉపన్యాసంలో పనిచేసినటువంటి సంస్కృత భాష పండితులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, సంస్కృత భాషను తెలంగాణలో ఏ విధంగా అయితే తెలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో, హిందీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో, ఉర్దూ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో, అరబిక్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో, ఆంగ్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో, అదేవిధంగా సంస్కృత భాష ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలి. సంస్కృత భాష గురు శిష్యుని పెంచి పోషించే అభివృద్ధి ఈ తెలంగాణ ప్రభుత్వం చేయాలి అని ఒక కటిబద్ధాహ భూత్వా వారి నినాదాన్ని పత్రికల ద్వారా, మీడియా ద్వారా వినిపిస్తున్నారు. మా సంభాషణకృతం ఈ పత్రిక కేవలం ఈ మీడియా ఏదైతే ఉందో సంస్కృత భాష గురు శిష్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి. సంస్కృత భాష గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనం చూస్తున్నాం, గల్లీ గల్లీలో ఏ విధంగా అయితే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయో అదేవిధంగా సంస్కృత భాష గురుకులాలు వీధిలో ఆవిర్భవించాలి. ఒకప్పుడు మనం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం చూసినట్లయితే సంస్కృత భాషనే గురుకులాలు అంతటా ఉండెను. ఆ విధంగా మిత్రులారా, మా సంభాషణకృతం ఈ యొక్క మీడియాకు ఆర్థిక సహాయం అందించగలరు. మా మీడియా ఫోన్ పే నెంబర్ వస్తే 9849641182 9849641892. ధన్యవాదాः. నమస్తే.